అందరికి నమస్కారం అండి. మీ అందరికీ తెలిసిందే, మనకు మొన్న తేదీ 26/7/2026 నాడు రాత్రి ఈ గోపాల్పేట మండలం లక్ష్మీతాండాకు చెందినటువంటి ముడావత్ మేఘ్యా నాయక్ని గుర్తిలని వ్యక్తులు రాత్రి పూట అత్యంత దారుణంగా హత్య చేశారు. అతని మెడని పొదునైన ఆలయంతో నరకడం వల్ల పడుకున్న వ్యక్తి పడుకున్నట్టే రక్త మడుగులో పడి చనిపోయారు. అతని ఇద్దరు పిల్లలు కూడా హైదరాబాద్ లో బతుకు తిరిగిపోయారు. ఇంట్లో ఎవరు లేనందు వల్ల ఎవరు చూడలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అబౌట్ 3:30-4 o'clock ఆ విలేజ్ అతను గమనించి ఇతను ఎవరో చనిపోయి హత్య చేసిన విషయం తెలిస్తే పోలీసుకి ఆ సమాచారం వచ్చిన మరుక్షణం ఎస్ఐ గారు, సిఐ గారు, నేను కూడా స్పాట్ విజిట్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి డాగ్ స్క్వాడ్ ని మరియు ఇతర టెక్నికల్ బృందం పోలీస్ టీమ్ తో సహా దర్యాప్తు మొదలు పెట్టడం జరిగింది. ఈ మధ్యాంతరం తెలుసుకున్న మా ఎస్పీ శ్రీమతి సునీతారెడ్డి ఐపీఎస్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని మాకు తగిన టైం టు టైం గైడ్ లైన్స్ ఇస్తూ, టెక్నికల్ గా అడ్వైస్ ఇస్తూ ప్రత్యేక బృందాలని సిఐ రత్నం గారి ఆధ్వర్యంలో ఎస్ఐ మరి కొంతమంది స్పెషల్ టీమ్స్ దీంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్పెషల్ టీమ్ ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో ముఖ్యంగా టెక్నికల్ అనాలిసిస్, ఆ తర్వాత ఇద్దరు ప్రీవియస్ హిస్టరీ చేసే క్రమంలో ఈ కేసుకు సంబంధించి ఆ ఇద్దరు నేరస్తులు మనకు పట్టుబడడం జరిగింది. దాంట్లో ఒకళ్ళు ముడావత్ మమత అండ్ కుర్వ శ్రీశైలం. ఈ ముడావత్ మమత ఈ చనిపోయిన మేఘ్యా నాయకుల కోడలు, పెద్ద కొడుకు శ్రీనివాస్ యొక్క భార్య. ఈ కుర్ర శ్రీనివాస్ శ్రీశైలం ఏమో హైదరాబాద్ లో ఉంటాడు. ఈమె కూడా హైదరాబాద్ లో పనిచేసుకున్న క్రమంలో వీళ్ళిద్దరికి మధ్యలో ఫ్రెండ్షిప్, స్నేహ సంబంధం ఏర్పడింది. అది ఇల్లీగల్ కాంటాక్ట్ దారి తీసింది అనేది ఇష్యూ నడుస్తుంది. భార్యాభర్తల మధ్యలో చాలా రోజుల నుంచి ఈ కుర్ర శ్రీశైలం తన భార్యతో అక్రమ సంబంధం ఉందని అనుమానంతో చాలా గొడవలు జరుగుతున్నాయి వాళ్ళ ఇళ్లలో. దానికి సంబంధించి గతంలో పెద్ద ఇష్యూ కూడా జరిగి కుర్ర శ్రీని మీద కూడా కేసు కూడా అయింది. ఈ మమతని కత్తితో బొరిచిండు అతను ఒక 2.5 months బ్యాక్. పంచాయతీ జరిగే క్రమంలో భార్యాభర్తల మధ్యలో దానికి సంబంధించి జైలు కూడా పోయించిండు కుర్ర శ్రీను. జైలు పోయించిన తర్వాత నుంచి ఈ శ్రీనివాస్ భర్త జైలు పోయించిన దగ్గర నుంచి భార్య మమతకు ఈ కుర్ర శ్రీశైలం భార్యతోటి ఫ్రెండ్షిప్ ఉన్న శ్రీశైలానికి ఇద్దరికి డౌట్ వచ్చింది. వీడు ఎట్లా బయటకు వస్తే మమ్మల్ని ఏదైనా చేస్తాడని, ఇల్లీగల్ కాంటాక్ట్ కొనసాగించడం కష్టం అవుతుంది, వీడు మనల్ని టార్గెట్ చేసిండు, వీడిని ఎట్లయినా చంపాలని ఇద్దరు కలిసి డిసైడ్ చేసుకుర్రు. ఆ మమత కూడా అతనికి చెప్పింది, నా భర్త నన్ను చంపేటట్టున్నాడు, మన ఇద్దరి సంబంధం తెలిసిపోయింది, నా భర్త నన్ను చంపుతాడు లేకపోతే నిన్నే చంపుతాడు, మనకు చంపేస్తాడు, మన భర్తతో కష్టంగా ఉంది మన సంబంధం అంటే ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకొని వాడి ఇంటర్ డ్రెస్ అన్ని చెప్పిందామా. 6వ రోజు ఇన్సిడెంట్ జరిగిన రోజు ఈ శ్రీనివాస్ ఎవరైతే ఈ మమత భర్త ఉన్నాడో అతను ఈ పోలీస్ స్టేషన్ లో అటెండెన్స్ కోసం వచ్చిండు. అతను కండిషన్ వేరు మీద ఉంది కాబట్టి అటెండెన్స్ కోసం వచ్చాడు. దానిలో క్రమంగా తను తెలుసుకొని ఎట్లా తాండాకు పోతాడు, తాండాలో నైట్ ఉంటాడు కాబట్టి నేను వెళ్ళి వాడిని చంపేసిన నా భర్తనని చెప్పేసింది. దానికి అనుకూలంగానే వాడు రేత్రి శ్రీశైలం హైదరాబాద్ నుంచి బయలుదేరి 8:30కి తాండాకు వచ్చిండు. వచ్చి చూసుకుంటే తాండాలో వాడు శ్రీనివాస్ గణపల్లె ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. తండ్రి ఉన్నాడు. ఆ విషయం ఏమంటే మమతకు చెప్పితే ఇట నీ భర్త లేడు, వాడు లేడు, మనకు అనుకుని లేడంటే వాడు మా మామలో డేంజర్ నా కొడుకు, వాడు చేయబట్టే బెయిల్ మీద బయటకు వచ్చిండు. బెయిల్ మీద బయటకు బయటికి తీసుకొచ్చింది తండ్రి శ్రీనివాస్ ని. బెయిల్ మీద బయటికి తీసుకొచ్చిండు. వాడు అసలు మొత్తం వాడు కూడా తోడు ఇబ్బంది ఉంది, వాడు కూడా వేసి పడేది అంటే వీడు కూడా వేసేయాలి, వీడు చేయబట్టే ఇట్లా ఇద్దరు డిసైడ్ చేసుకొని పడుకున్న అందరూ 1 గంట సేపు అక్కడికే టైం పాస్ చేసి వాళ్ళ ఇంట్లోనే ఉన్న ఒక కత్తి తీసుకొని, మంచి షార్ప్ కత్తులు ఉంటాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, చాలా పనికి పెట్టుకున్న కత్తులు, దాన్ని తీసుకొని పడుకున్నట్టే. అయితే ఈయన పడుకుంటే బేడం పెట్టాడు, దానికి బేడం లేదు. ఆ ఇంటికి 2 తలుపులు ఉంటాయి, ఒక తలుపుకి బేడం ఉంటుంది, ఇంకో తలుపుకి బేడం లేదు, అసలు బేడమే లేదు. తలుపుల దగ్గర పెట్టుకొని దానికి బేడం పెట్టుకుంటు ఎవరు వస్తారులే అని. ఆ క్రమంలో ఆ నిదానంగా తలుపు తీసేసి పడుకున్నట్టే ఆ కత్తి తీసుకొని గట్టిగా ఇక్కడ ఒక వేటు వేయడం జరిగింది. ఆ వేటు దెబ్బకు మొత్తం కట్ అయిపోయి అక్కడ బ్లడ్ పడిపోయి అతను ఆ మంచం నుంచి లేచి కింద పడిపోయి చనిపోయాడు. ఇతను అదే ఉద్యోగం ఆ కత్తి తీసుకుని ఆ ఫోన్ అక్కడ నీళ్ళలో పడేసి వంది ఆ కత్తి తీసుకొని ఆ బట్టలతో అట్లే మళ్ళా అదే బైక్ ఎక్కి చక్కగా హైదరాబాద్ వెళ్ళిపోయాడు శ్రీశైలం. ఇది జరిగింది. ఈ ముగ్గురిని అరెస్ట్ చేసినటువంటి సిఐ రత్నం గారిని మరియు వాళ్ళ టీంని ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. వాళ్ళకు తగిన రివార్డ్స్ కూడా అనౌన్స్ చేశారు. ఈ కేసుని అంత తొందరలో ఛేదించినటువంటి ఈ సిఐ రత్నం గారు మరియు ఎస్ఐ గోపాల్పేట వారి బృందానికి కూడా ఎస్పీ గారు మరి మా తరపున కూడా వాళ్ళకు అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
దగ్గరకు షో దగ్గరకు లోపల ఫోటో తీసుకుని ఇలా పంపించేస్తా. తీసుకోవా నువ్వు? ఒక్కలు తీస్తే అందరికి వస్తుంది. దగ్గరకు షో దగ్గరకు లోపల ఫోటో తీసుకుని ఇలా పంపించేస్తా.